పులి కడుపున పులే పుడుతుందన్నట్లు రాజశేఖర్ రెడ్డి కడుపున పుట్టిన షర్మిలమ్మ ఎవ్వరినీ లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకరరావు అన్నారు. మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కామన పాల్గొని మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణమన్నారు. ఆయన తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం రాజన్నకు పెద్దపీట వేసిందన్నారు. 2 సార్లు ప్రదేశ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గాను 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగాను అవకాశం కల్పించిందన్నారు. రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఒక కొడుకుగా తండ్రి ఫోటో వాడుకోవచ్చేమో గానీ పార్టీ పరంగా మాత్రం ఆయన ఫోటో వాడి నైతిక హక్కు జగన్కు లేదన్నారు. రాజన్న నిజమైన వారసురాలు షర్మిల మాత్రమేనన్నారు. షర్మిలమ్మ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తుతున్నారన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మ్రోగించడం ఖాయమన్నారు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రిగా షర్మిలలో ప్రమాణ స్వీకారం చేసి తీరుతారన్నారు. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులంతా కష్టించి పనిచేయాలని కామన్న పిలుపునిచ్చారు. మరోవైపు కొన్ని పార్టీల వారు షర్మిలపై అవాకులు చవాకులు పేలుతున్నారని, అటువంటి వారి తాట తీస్తామని హెచ్చరించారు. షర్మిలకు చిన్ని అపకారం తలపెట్టినా కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా శ్రీమతి వైఎస్ షర్మిల గారు వచ్చిన తర్వాత ఈ నెల 23వ తేదీ నుండి ఆమె దాదాపుగా వారం రోజుల నుంచి ఈ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్న సందర్భంగా ఆమెపై వైసీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ, టీడీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ, జనసేనకు సంబంధించిన పార్టీ వాళ్ళు కానీ అవాకులు చవాకులు అవుతున్నారు. ఇవి చాలా దుర్మార్గం. ఎందుకంటే వైఎస్ షర్మిల యొక్క చరిష్మాను చూసి రాజశేఖర రెడ్డి కూతురు, రాజశేఖర రెడ్డి బిడ్డ అన్న ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యంత్రాంగం ఏంటి, ప్రజలేంటి అందరూ కూడా ఆమె వైపు చూస్తున్నారు. ఆమె వైపు చూడగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒక విధమైన భయం పట్టుకుంది. అయ్యో మేము కాంగ్రెస్ ఓటింగ్ మేము దొబ్బాం, తీసుకున్నాం గతంలో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనక్కి ఆ పార్టీకి వెళ్ళిపోద్దన్న భయంతో ఉడికిపోతున్నారు. ఎవరికాడు ఒక పక్క ముఖ్యమంత్రి ఉనికిపోతున్నాడు, మంత్రులు ఉనికిపోతున్నారు, ఎమ్మెల్యేలు ఉనికిపోతున్నారు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ పార్టీ వాళ్ళు ఉనుకుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీని కూడా చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో జనం లేరు. వీళ్ళందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యాయం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీయే మంచి చేసినా చెడు చేసినా కాంగ్రెస్ పార్టీయే చేసింది. 139 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, 75 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి పార్టీ. ఈ పార్టీకి మనం మళ్ళీ తిరిగి రీబ్యాక్ చేయాలన్న ఆలోచనతో బడుగు బలహీన వర్గాలు ఉవ్వెత్తున లేస్తున్నారు. దీన్ని చూసి వాళ్ళందరూ కూడా భయపడుతూ వైఎస్ఆర్ వాళ్ళు అయితే షర్మిల గారి మీద చాలా టార్గెట్ చేస్తున్నారు. కానీ షర్మిల గారి మీద ఏ విధమైన మీరు దుర్మార్గమైన ఆలోచనతో మీరు ఏదైనా దాడి చేసినా దాన్ని తక్షణం మీరు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా తిరగకుండా చేసే శక్తి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కబడ్దారని చెప్తున్నాం. ఆమె ఒంటి మీద కానీ ఈగ వాలిందా యావత్ కాంగ్రెస్, యావత్ యంత్రాంగం కూడా మొత్తం ఆమె వెంట ఉంటుంది. షర్మిల ఒంటరి కాదు, యావత్ కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఆమె వెంట ఉంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అంటే నేను నిన్నటి వరకు రాజశేఖర రెడ్డి గారి పార్టీ అని చెప్పేసి, ఆయన పేరున్న పార్టీ అని చెప్పేవారు. అది కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పేసి ఎవరో పెట్టింది. అది కొనుక్కుని దాన్ని రిజిస్టర్ చేయించుకున్నటువంటి పెద్ద మనిషి ఈవేళ దాన్ని వైఎస్ఆర్ పార్టీ